తండ్రి అయిన దేవుని యొక్క నామంలో మీ అందరికీ వందనాలు. సో దేవుడు మనకి ఈరోజు ఈ విధంగా ఆయన యొక్క సన్నిధిలో గడపడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ముఖ్యంగా ఆయనకి ఒక స్తుతులు మనం చెల్లిద్దాం. సో ఈ యొక్క లైవ్లో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ శుభములు. సో అదేవిధంగా మరి ఈ సమయంలో మరి ఎప్పటిలాగా మరి దేవుని యొక్క నామాన్ని మనం స్తుతించి ఆరాధించే ముందు కొద్ది సమయం ఒక ప్రార్థనలో గడిపి ఆ తర్వాత మన స్తుతి ఆరాధనలోకి అలాగే ఒక వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. తండ్రి ప్రభువా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ యేసయ్యా తండ్రి ఈ రోజు వరకు మమ్మల్ని కాచి కాపాడారు, మీకు వందనాలు. గొప్ప దేవ ఈరోజు ప్రభా మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని ప్రభా ఈ విధంగా నిలవబెట్టినందుకు తండ్రి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ఎవరైతే ప్రభా యొక్క ఆరాధనలో తండ్రి పాల్గొన్నారో వారందరికీ ప్రభా మీకు దీవుల ఆశీర్వాదాలు కుమరించండి. తండ్రి ఏసే మరి ఎందు నిమిత్తం ఇక్కడ కూడుకొని ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. హృదయాంతరంగాల్ని ఎదిగిన దేవుడిగా మీరు ఉన్నారు ప్రభా తండ్రి. వారి హృదయాన్ని మీరు ఎరిగిన వారుగా ఉన్నారు ఏసే ప్రభా. వారికి అవసరమైన ఒక వాక్యాన్ని వారికి మీరు అందించమని మేము అడుగుతున్నాం తండ్రి. ఆరాధన జరిగిపోతుంది ప్రభు, ఒక ఆరాధనలో మీరు ఉండమని మేము అడుగుతున్నాం తండ్రి. ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమగంతా పొందుకోమని ప్రభు మీ యొక్క పాద సన్నిధిలో మేము ప్రతిమాలుకొనిచున్నాం. గొప్ప దేవ ఆది నుంచి అంతవరకు మీరు నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము
చేసేదము ఘనపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదము ఘనపరచెదము మన యేసయ్య నామమును సో ఇక సమయంలో దేవుని యొక్క నామాన్ని మనం కొద్దిసేపు ఆరాధిద్దాం. ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ఆయన యొక్క ప్రేమ అతి మధురంగా, ఆయన యొక్క నామం మధురమైనదిగా ఉన్నది. సో కొద్దిసేపు ఒక దేవదేవుని మనం స్తుతించి ఆరాధిద్దాం. తండ్రి మీకు వందనాలు యేసయ్యా. ప్రభా తండ్రి ఆ కన్నీటితో ప్రభా మేము ఉన్నప్పుడు, ఆ కష్టాలతో ప్రభా మేము వేసార వేళలో తండ్రి మీరు మా అడుగులని ప్రభా తడబడకుండా నడిపించున్నారు. ఎందుకంటే మీ యొక్క ప్రేమ మధురమైంది. ఆ ప్రేమను మమ్మల్ని చూపిస్తున్నారు. గొప్ప దేవ మీకు వందనాలు. మీ యొక్క నామం మధురమైంది యేసయ్యా. ప్రభా మీకు వందనాలు. యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ నామం మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ నామం మధురం. ఆరాధించెదను యేసయ్యా, నీలో ఆనందించెదను యేసయ్యా. ఆరాధించెదను యేసయ్యా, నీలో ఆనందించెదను యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ నామం మధురం. కన్నీటితో నేనున్నప్పుడు, కష్టాలతో నే వేసారే వేళ, కన్నీటితో నేనున్నప్పుడు, కష్టాలతో నే వేసారే వేళ, అడుగు తడబడక నడిపించినావు, నీదు కృపతో నన్ను నింపినావు. అడుగు తడబడక నడిపించినావు, నీదు కృపతో నడిపించినావు. ఆరాధించెదను యేసయ్యా, నీలో ఆనందించెదను యేసయ్యా. ఆరాధించెదను యేసయ్యా, నీలో ఆనందించెదను యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ నామం మధురం. కరములు దాచి నీదు ప్రేమ కలువరి సిలువే నా మార్గము. కరములు దాచి నీదు ప్రేమ కలువరి
సిలువే నా మార్గము. అడుగు తడబడక నడిపించినావు, నీదు కృపలో నన్ను దాచినావు. అడుగు తడబడక నడిపించినావు, నీదు కృపలో నన్ను దాచినావు. ఆరాధించెదను యేసయ్యా, నీలో ఆనందించెదను యేసయ్యా. ఆరాధించెదను యేసయ్యా, నీలో ఆనందించెదను యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ నామం మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా నీ నామం మధురం. ఆరాధించెదను యేసయ్యా, నీలో ఆనందించెదను యేసయ్యా. 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 యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా నీ నామం మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా నీ నామం మధురం. అవును ప్రభా, మీ యొక్క నామం మధురమైంది, మీ యొక్క నామం ఉన్నతమైంది ప్రభా, మీ యొక్క ప్రేమ మధురమైంది. తండ్రి గొప్ప దేవా మీకు వందనాలు ప్రభా. మహిమకు పాత్రుడిగా మీరు ఉన్నారు తండ్రి, ఘనతకు అర్హుడిగా ప్రభా. తండ్రి ఆ ఘనత మహిమ అవి ప్రభా మీ యొక్క నామానికి మాత్రమే మేము చెల్లిస్తున్నాం తండ్రి. యొక్క లోకంలో మీలా ప్రేమించే దేవుడు ప్రభా మాకు లేరు. దాన్ని నిజమైన ప్రేమతో, ఆ మధురమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీకు వందనాలు గొప్ప దేవ, మీకు వందనాలు. అద్భుత కార్యములు చేసే దేవుడా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. దేవానికి వందనాలు, స్తుతులకు పాత్రాణి నీకు వందనాలు. స్తుతి చెల్లించదమేసయా నీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం.
నీ నామమెంతో గొప్పది మేమారాధించెదము. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదము. నీ నామమెంతో గొప్పది మేమారాధించెదము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. యేసయ్యా అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదము. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ప్రభా అద్భుతాలు చేసే దేవా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా అద్భుతకర్త మీకు వందనాలు ప్రభా. ఆలోచనకర్త గొప్ప దేవా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. యేసయ్యా ఈ ఆరాధన ప్రభా మీరు స్వీకరించినందుకు మీకు వందనాలు ప్రభా. మీరు ఆరాధనలో ఆశీర్వడే ఉన్నారని మేము నమ్ముతున్నాం. గొప్ప దేవా తండ్రి ప్రతి ఒక్క హృదయంలో మీ యొక్క ఆత్మను కృపరించినందుకు మీకు వందనాలు. ఈ యొక్క ఆరాధన మరొకసారి మీకు పాద సన్నిధిలోకి సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరి ముందు ఇలా దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నేను ఆ యొక్క దేవదేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు మనందరం తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా జీవం కలిగిన దేవ యేసు నీ పాదాలు చెంతకొస్తున్నాను తండ్రి. దేవ మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు రాసా. దేవ దినం చూడలేకపోయినా ఎంతోమంది ఉన్నారు ప్రభా, కానీ మేము సజీవ లెక్కలో ఉంచా నీకు వందనాలు. ఈ క్షణం మేము వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా ప్రభా నీ యొక్క దేవ ఆత్మతో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అయితే లాస్ట్ వీక్ కనుక మనం చూసినట్లయితే మనం హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్ అనే ఒక టాపిక్ మీద మనం స్టడీ చేసాం. అంటే మనం డిప్రెషన్ని ఎలా అధిగమించాలి అని. అలానే ఈరోజు మనం హౌ టు ఓవర్కమ్ యాంగ్జైటీ, ఆందోళనని మనం ఎలా దాన్ని అధిగమించాలి అని చూద్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు మనందరం ఈ యొక్క మాటని గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆ మాట ఏమని రాయబడి ఉంది అంటే 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉంది. యూ ఆర్ ఆఫ్ గాడ్ లిటిల్ చిల్డ్రన్ అండ్ హ్యావ్ ఓవర్కమ్ దెమ్ బికాస్ హీ హూ ఈజ్ ఇన్ యూ గ్రేటర్ దెన్ హీ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, మీరు జయించిన వాళ్ళు అని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏముంది అని అంటే మనము జయించిన వారము, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈ యొక్క మన యొక్క వాక్య ధ్యానాంశం ఏమిటి అంటే హౌ టు ఓవర్కమ్ యాంగ్జైటీ, ఆందోళనని మనం ఎలా జయించాలి అన్నదే ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం. అయితే ఈ యొక్క యాంగ్జైటీ కోసం కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని నేను ఆశపడుతున్నాను. అయితే ఈ యాంగ్జైటీ అనేది మనలో ఉన్న ఒక భావం. ఇట్స్ అన్ ఎమోషన్ దట్ వి all experience as a normal part of our day to day lives. మన యొక్క జీవితంలో ప్రతిరోజు మనం అనుభవించే ఎమోషన్స్లో ఇదొక భాగమై ఉన్నది. అయితే ఈ యాంగ్జైటీ, ఆందోళన అనేది ఎటువంటి భావం అని కనుక మనం గమనించినట్లయితే మనం ఎక్కువగా చింతపడుతున్నామేమో, ఎక్కువగా నర్వస్నెస్గా ఫీల్ అవుతున్నామేమో, ఎక్కువగా అనీజీనెస్తో ఉంటున్నామేమో, లేదంటే దేనికోసమైనా మనం భయపడుతున్నామేమో, లేదంటే చాలాసార్లు మనం మన యొక్క భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని మన ఆందోళన చెందడమేనా, లేదు అంటే నాకు దీనిపైన కంట్రోల్ లేదు అని మనం భయపడ్డమేనా, వీటిలన్నిటిని మనం ఏమంటాము అంటే యాంగ్జైటీ అని అంటాం అనమాట. వీటిలన్నిటిని మనం ఏమంటామంటే ఆందోళన చెందడం అంటాం. అంటే ఏ విషయమైనా, ఏ పరిస్థితి కోసమైనా మనం కొంచెం ఎక్కువసేపు ఆలోచిస్తూ, కొన్ని ఎక్కువ రోజులు, కొన్ని ఎక్కువ సంవత్సరాలు ఆలోచిస్తూ మన ఆందోళనకు గురవుతామో దాన్ని మనం యాంగ్జైటీ అంటాం. ఏ విషయం అయితే మనం ఎక్కువగా అధికంగా ఆలోచించి దానికోసం మనం చింతిస్తూ ఉంటామో దాన్ని యాంగ్జైటీ అంటాం. అయితే ఈ యాంగ్జైటీ డిజార్డర్ అనేది అది సైకలాజికల్గా ఒక ఎక్సెసివ్ నర్వస్నెస్ అని కానీ, లేదంటే ఫియర్ అని కానీ, లేదు అంటే వరీ దట్ ఇంటరప్ట్ ఆ డైలీ యాక్టివిటీస్ అని ఇవ్వబడింది. అంటే దాని అర్థం ఏంటి అంటే మనం ప్రతిరోజు చేస్తున్న పనుల్ని ఈ యొక్క వరీనెస్, చింత అయినా, లేదంటే ఈ యొక్క భయమైనా, లేదు అంటే అధికంగా నర్వస్నెస్ అయినా, ఇది మన యొక్క తరచూ చేస్తున్న పనులు కనుక డిస్టర్బ్ చేస్తుంది అంటే దాన్ని యాంగ్జైటీ అని మనం అంటాం. అయితే ఈ యొక్క యాంగ్జైటీ కేసెస్ కనుక మన భారతదేశంలో కనుక చూసినట్లయితే ప్రతి సంవత్సరము 10 మిలియన్ కేసెస్ ఈ యొక్క యాంగ్జైటీ మీద వస్తున్నాయి. అంటే 10 మిలియన్ కేసెస్ ఆర్ ఇన్ ఇండియా పర్ ఇయర్. ప్రతి సంవత్సరము భారతదేశంలో 10 మిలియన్ కేసులు ఈ యాంగ్జైటీ మీద వస్తుందంట. అయితే ఈ యాంగ్జైటీ డిజార్డర్ అనేది ఉదాహరణకు చెప్పాలి అంటే యాంగ్జైటీ మనలోని ఏం కలుగు చేస్తుంది అని కనుక చెప్తే అది మనకి పానిక్ అటాక్స్ని కలుగు చేస్తుంది, అనుకోకుండా సడన్ హార్ట్ స్ట్రోక్స్ని కలుగు చేసేది, లేదంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఓసిడీస్ని కలుగు చేసేది ఈ పానిక్, ఈ యాంగ్జైటీ డిజార్డరే. లేదు అంటే పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్స్ని కలుగు చేసేది ఈ యాంగ్జైటీయే. లేదు అంటే స్ట్రెస్ని కలుగు చేసేది కూడా ఈ యాంగ్జైటీయే. అయితే ఈ యొక్క ఆందోళన మన జీవితంలో మనం దాన్ని గుర్తించకపోతే మన జీవితంలో చాలా నాశనం అయిపోయేవి మనం చూస్తాం, చాలా కోల్పోవలసిందిగా ఉంటాం. అయితే ఇది కనుక చూసినట్లయితే ఇది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ యొక్క యాంగ్జైటీ, ఈ యొక్క ఆందోళన అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమందిలోనే అది స్వాభావికంగా ఉంటుంది, బిహేవియరల్గా ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి రెస్ట్లెస్నెస్గా ఉంటారనమాట. వాళ్ళు అలసట చెందుతారు, అలసిపోతూ ఉంటారు. వాళ్ళు ఒక దగ్గర ప్రశాంతంగా ఉండని పరిస్థితుల్లోని వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. ఇది బిహేవియర్గా ఉంటుంది. అదే కాగ్నేటివ్గా చూసినట్లయితే అంటే అది మన యొక్క మనస్సు పైన ఏ విధంగా అది ఈ యొక్క ఆందోళన ప్రభావం చూపిస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, లేదు అంటే అన్వాంటెడ్ థాట్స్ అన్నీ తీసుకొచ్చేది ఈ యొక్క యాంగ్జైటీయే. లేదు మన యొక్క శరీరం పైన అది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఆకలి లేనితనాన్ని, లేదు అంటే చెమటలు పట్టడం, స్వెటినెస్, వీటిలన్నిటిని తీసుకొచ్చేది ఏదిగా ఉంది అంటే యాంగ్జైటీ ఉన్నది. అయితే ఈ యొక్క యాంగ్జైటీ, ఈ ట్రీట్మెంట్, ఈ యొక్క
మెడికేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి, దీనికి యాంగ్జైటీకి అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అయితే బైబిల్ కూడా ఈ యొక్క యాంగ్జైటీకి ఒక ట్రీట్మెంట్ ఇస్తుంది. అసలు బైబిల్ ఈ యొక్క ఆందోళన చెందడం తనాన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తుంది అని ఒకసారి మనం చూద్దాం. అయితే ఈ యొక్క ఆందోళన అంటే మనం ఇందాకలా గమనించినట్లు ఏంటి ఈ యొక్క ఆందోళన అంటే మన జీవితంలోని శాంతిని తీసేయడమే ఈ యొక్క ఆందోళన. ఎక్కడైతే మనం శాంతికరంగా ఉండాలో ఆ సమయాల్లో ఆ సందర్భాల్లో మనం చింతపడ్డం, లేదంటే ఆ సమయాల్లో ఆ సందర్భాల్లో మనం భయం పడ్డం, మనం రెస్ట్లెస్నెస్గా ఉండడం, లేదంటే మనకి ఎటువంటి ఒక సమాచారం లేని పరిస్థితుల్లో మనం సందిగ్ధం అయిపోవడం, ఇలాంటి పరిస్థితులు అన్నట్లని దేని కింద మనం చెప్తాము అంటే యాంగ్జైటీ కింద చెప్తాం, ఆందోళనకరంగా చెప్తాం. అయితే బైబిల్ ఏం చెప్తుంది అని కనుక మనం చూసినట్లయితే ఒకసారి యెషయా రాసిన గ్రంథం 26వ అధ్యాయం, యెషయా రాసిన గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇక్కడ బైబిల్ కనుక క్లియర్గా చూసినట్లయితే ఎవరు నీ మీద ఆధారపడతారో వారిని నువ్వు పూర్ణ శాంతితో ఉంచుతా ఉంటుంది. ఎవరు దేవుడి మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళకి పూర్ణ శాంతి కలుగుతుంది అని ఉంటుంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంది అంటే ఇన్ పర్ఫెక్ట్ పీస్, పూర్ణ శాంతి, పర్ఫెక్ట్ పీస్ అని ఉంది. అయితే ఈ పర్ఫెక్ట్ పీస్ని హెబ్రూలో కనుక చూసినట్లయితే ఏమని ఉన్నది అంటే షాలోమ్, షాలోమ్ అని 2 సార్లు ఉపయోగించబడింది. అంటే 2 సార్లు ఒకవేళ హీబ్రూ భాషలో ఏదైనా ఉపయోగించబడింది అంటే దానికి గల అర్థం ఏంటి అంటే అది పర్ఫెక్ట్ అనే అర్థం, లేదు అంటే అది కాన్స్టెంట్, స్థిరమైనది అని అర్థం. అంటే అది పర్ఫెక్ట్గా ఉండేది, అది ఖచ్చితంగా ఉండేది, మరి అది స్థిరముగా ఉండేది అని అర్థం. సో హెబ్రూ భాషలో ఇదే వచనాన్ని వాళ్ళు ఎన్నిసార్లు ట్రాన్స్లేట్ చేశారు అంటే ఆ యొక్క పీస్, ఆ యొక్క శాంతి అనే మాటని 2 టైమ్స్ ట్రాన్స్లేట్ చేయడం చూస్తాం. షాలోమ్, షాలోమ్ అని ఉపయోగించడం చూస్తాం. అయితే ఈ యొక్క మాట దేన్ని సూచిస్తుంది అంటే దేవుడు మనకి ఏదైతే శాంతి ఇస్తారో ఆ శాంతి ఏ విధంగా ఉంటుందంట, అది పర్ఫెక్ట్గా ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది, అది కాన్స్టెంట్గా ఉండేది, అది మన జీవితంలో స్థిరముగా ఉండేదిగా ఉంటుంది. అది ఒక కంటిన్యూయల్ పీస్, అది మన జీవితంలో కొనసాగుతున్న శాంతిగా ఉంటుంది, కానీ అది ఒక దగ్గర ఆగిపోయేదిగా మన జీవితంలో ఎన్నడూ ఉండదు. అయితే యోహాను సువార్త 14వ వచనం 27వ వచనంలో, 14వ అధ్యాయం 27వ వచనంలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే యేసుప్రభు వారే, స్వయాన యేసుప్రభు వారే మనకి ఒక మాటని ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారంటే ఐ విల్ గివ్ యూ మై పీస్, నా శాంతి మీకు ఇచ్చేదను అని ఆయన ఒక ప్రామిస్ చేస్తున్నారనమాట. అయితే ఈ యొక్క ఆందోళనకి పర్ఫెక్ట్ యాంటీడోట్ ఏమైనా ఉన్నదా అంటే ఈ యొక్క ఆందోళనకి విరుద్ధంగా పనిచేసి ఒక మెడిసిన్ ఏమైనా ఉన్నదా అంటే అది ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది, ఆ మెడిసిన్ ఏంటి అంటే శాంతి అని చెప్తుంది, దేవుడిచ్చే సమాధానం అని చెప్తుంది. సో ఆ శాంతి సమాధానం మన జీవితంలో ఉన్నప్పుడు మనకేముండదు, ఈ యొక్క ఆందోళన అనేది ఉండదు, ఈ యొక్క యాంగ్జైటీ అనేది ఉండదు అనమాట. సో ఆ క్లాసిక్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఏమన్నా ఉన్నదా అంటే యేసుప్రభు వారు జీవితంలో ఆ యొక్క ఉదాహరణ మనం చూడగలం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు, ఒకవైపు ఆ యొక్క సముద్రంలో తుఫాను రేగినప్పుడు ఆయన ప్రశాంతంగా నిమ్మలంగా నిద్రపోతున్నారంట, ఒకవైపు ఆ యొక్క ఆందోళనకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన శాంతిని కలిగి ఉన్నారు. ఆయన తన యొక్క సమాధానాన్ని కోల్పోలేదు, ఆయన హృదయంలో ఉన్న శాంతిని కోల్పోలేదు. కాబట్టి యేసుప్రభు వారు ఏమని చెప్తున్నారు, నా శాంతి మీకు అనుగ్రహిస్తాను అంటే అందులో ఉన్న అర్థం ఏంటి అంటే ఏ శాంతి అయితే యేసుప్రభు వారి హృదయంలో ఉన్నదో, ఏ శాంతి అయితే, ఏ నిమ్మళత్వం అయితే, ఏ సమాధానం అయితే యేసుప్రభు వారి హృదయంలో ఉన్నదో, ఏ
ప్రశాంతత అయితే ఒకవైపు సముద్రము అలలు లెగుస్తూ దోణె కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నప్పటికీ ఏ సమాధానంతోనైతే ఆయన శాంతిగా సమాధానంగా చక్కగా పడుకొని ఉన్నారో, ఎటువంటి కంగారు పడకుండా ఆందోళన చెందకుండా నిమ్మలంగా ఏ శాంతితో అయితే ఉన్నారో అదే శాంతిని దేవుడు మనకిస్తానంటున్నారు. సో ఆ శాంతిని మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే, మన జీవితంలో ఏవైతే ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయో వాటికి అది పర్ఫెక్ట్ యాంటీడోట్గా ఉన్నది, వాటికి అది ఒక పర్ఫెక్ట్ మెడిసిన్గా మన జీవితంలో పనిచేస్తుంది. అయితే మన జీవితంలో ఈ యొక్క యాంగ్జైటీ ఏం చేస్తుంది అని కనుక మనం చూసినట్లయితే, మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క యాంగ్జైటీ ఏం చేస్తుంది అని మనం కనుక గమనించినట్లయితే, ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం 27వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం మరియు 27వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? 27వ వచనం. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మారెక్కుడువ చేసుకొనగలడు. అయితే ఈ 2 వచనాలు కనుక మనం చదివినట్లయితే, చింతిస్తే ఏం జరుగుతుందంట, ఏమీ చేయలేము, ఏమీ జరగదు అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. సో ద అవుట్కమ్ ఆఫ్ యాంగ్జైటీ ప్రొడ్యూసెస్ నథింగ్. సో నువ్వు ఎప్పుడైతే చింతపడుతూ ఉంటావో ఆ చింత ఏం తీసుకొస్తుంది బయటికి అంటే, లేనితనాన్ని తీసుకొస్తుంది, ఏమీ తీసుకురాదు. ఆందోళన ఏం తీసుకొస్తుంది మన జీవితంలో అంటే, ఇట్ బ్రింగ్స్ నథింగ్నెస్, ఏమీ తీసుకురాదు. కాబట్టి మన ఆందోళన చెందకుండా ఉండాల్సిన పని మనలో ఉన్నది. మనం ఏం చేయాలి అంటే, మన ఆందోళన చెందినప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి అంటే, దానివల్ల నాకేమీ లాభం లేదు, అది నా జీవితంలో దేన్ని తీసుకురాదు. మొట్టమొదటిగా వరీ ప్రొడ్యూసెస్ నథింగ్, యాంగ్జైటీ ప్రొడ్యూసెస్ నథింగ్. రెండవదిగా ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క యాంగ్జైటీ అనేది ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్. ఇది సైలెంట్ కిల్లర్ అన్నమాట. ఇది మెల్లగా మనల్ని చంపేస్తుంది, కానీ ఇది మనకు అర్థం కాదు. ఎందుకు ఇది మెల్లగా మనల్ని చంపేస్తుంది అంటే, ఒకసారి మనకు బాగా గమనించినట్లయితే, మనం ఈ యొక్క యాంగ్జైటీలోకి, ఈ యొక్క ట్రబ్లింగ్, ఈ యొక్క థాట్స్లోకి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో, అది ప్రథమంగా ఏం చేస్తుంది అంటే, ఇట్ డిస్టర్బ్స్ ఆ పీస్, మన యొక్క శాంతిని అది పాడు చేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే మన యొక్క శాంతిని ఈ యొక్క ఆందోళన పాడు చేయడం మొదలు పెడుతుందో, మనకి ఏం వస్తుంది అంటే ఆందోళనకరమైన ఆలోచనలు వస్తాయి. మనం ఏదైతే చేయకూడదో అది చేయాలి అనే అటువంటి ఆలోచనలతో మన యొక్క మనసు అంతా నిండిపోవడం చూస్తాం. అయితే ఈ యొక్క థాట్స్ ఇవన్నీ ఏం జరుగుతాయి అంటే, ఇవి ఆర్గ్యుమెంట్స్కి దారితీసేవిగా ఉంటాయి. ఈవెన్చువల్లీ దే విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ హోల్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో అవి బలమైన గోడలుగా నిలిచిపోతాయి. కాబట్టి మొట్టమొదటిగా ఈ ఆందోళన, ఈ చింత మన జీవితంలో ఇట్ బ్రింగ్స్ నథింగ్, అది దేన్ని తీసుకురాదు, అది మనం నష్టపోవడానికే వస్తుంది. రెండవదిగా ఏం తీసుకొస్తుంది అంటే, ఆందోళనకరమైన థాట్స్ని తీసుకొస్తుంది, ట్రబ్లింగ్ థాట్స్ని తీసుకొస్తుంది, భయాన్ని పుట్టించే థాట్స్ని తీసుకొస్తుంది. అయితే మనం ఈ యొక్క యాంగ్జైటీ కోసం తెలుసుకున్నాం, ఇది ఏం చేస్తుందో తెలుసుకున్నాం, మన జీవితంలో ఇది దేన్ని తీసుకొస్తుందో తెలుసుకున్నాం, ఎంత నష్టపోతున్నామో మనం తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క యాంగ్జైటీని మనం ఎలా అధిగమించాలి? హౌ డూ వీ నీడ్ టు ఓవర్కమ్ దిస్ యాంగ్జైటీ? మనం ఈ యొక్క యాంగ్జైటీని ఎలా అధిగమించాలో కొన్ని మాటలు బైబిల్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఒకసారి మన యొక్క బైబిల్స్ని కీర్తనలు 37వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. కీర్తనలు 37:7-8. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకము, అది కీడుకే కారణము. మరొకసారి 7వ వచనం చదువుదామండి.
యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు ప్రే, లెట్ గో అండ్ లెట్ గాడ్. మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలా, దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవుని చేతిలో మన యొక్క పరిస్థితిని ఆయన చేతికి అప్పగించాలి. ఎప్పుడైతే నీకు ఒక ఆందోళనకరమైన పరిస్థితి నీ జీవితంలో వస్తుందో, ఎప్పుడైతే నీ జీవితంలో ఒక నిన్ను భయాన్ని కలిగించే ఒక సందర్భం నీ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో, ఆ యొక్క సందర్భాన్ని లేదు అంటే ఆ యొక్క పరిస్థితిని మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసి దేవుని చేతికి మనం దాన్ని విడిచిపెట్టాలి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు కనుక చూసినట్లయితే, దేని గూర్చియు చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అయితే ఈ వచనం కనుక క్లియర్గా గమనించినట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఏ విషయంలోనూ మనం ఏం చేయాలంట? చింతించకూడదంట. చింతించక ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత మనం దేవుని దగ్గరికి రావాలంట. అప్పుడు దేవుని దగ్గర ఉన్న శాంతి సమాధానము మనల్ని ఆవరిస్తుంది అనే వాక్యం అయితే క్లియర్గా చెప్తుంది. సో మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఆందోళనకరమైన పరిస్థితి వస్తుంది, మన జీవితంలో ఏదైనా సందర్భంలో మనం ఎక్కువగా ఆందోళన చెందుతున్నాము, మన వలన అది వస్తే మనకు ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. ప్రభువా నేనేం చేయాలి? నాకు ఒక బ్యాకప్ ప్లాన్ అంటూ ఏం లేదు. నేను ఏం చేయాలి ఈ సందర్భంలో? నేను ఎలా దీన్ని ఈ సందర్భం నుండి బయటికి రావాలి? నాకు సహాయం చేసే వాళ్ళు లేరు. నా జీవితంలో చాలా గందరగోళంగా జరుగుతుంది అనే విషయాన్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో, మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయాలా. ప్రతి విషయంలోనూ చింతించక ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత ఆయన దగ్గరికి రావాలి. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో, యేసు క్రీస్తులో ఉన్న సమాధానము మన జీవితంలో కుమ్మరించబడుతుంది. మన జీవితంలో యేసుక్రీస్తులో జీవితంలో ఉన్న సమాధానము మన జీవితాల్లో అది దేవుడు మనకి ఇవ్వనై ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే ప్రతి విషయంలో ప్రార్థన చేయాలా. రెండవదిగా ఏం చేయాలి అంటే ఫోకస్ ఆన్ గాడ్ అండ్ హిస్ ప్రామిసెస్. దేవుని పైన మన యొక్క దృష్టి పెట్టాలి. ఆయన మన జీవితంలో ఏవైతే ప్రమాణం చేశాడో, ఏవైతే నిబంధన చేసుకున్నాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫోకస్ ఆన్ గాడ్ అండ్ ఆన్ హిస్ ప్రామిసెస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని యొక్క ఆ యొక్క ఏ నిబంధన అయితే దేవుడు నీతో నాతో చేసుకున్నాడో ఆ నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మన యొక్క నిబంధన జ్ఞాపకం చేసుకుంటామో దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేసే దేవుడుగా ఉన్నారు. ఒకసారి ఈ యొక్క మాట చూద్దాం. అయితే మనం ఈ యొక్క వచనం కనుక ఒకసారి గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. So keep your thoughts continually fixed on that is authentic and real, honorable and admirable, beautiful and respectful, pure and holy, merciful and kind, and fasten your thoughts on every glorious work of God, praising him always. ఒకసారి తెలుగులో చదువుదాం. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పునైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి.
వాక్యం ఏమని చెప్తుంది అంటే మనం ఏం చేయాలంట, మన యొక్క ఫోకస్ని, మన యొక్క ధ్యానాన్ని దేని మీద ఉంచాలంట? ఏవి మేలైనవో, ఏవి మంచివో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి గౌరవమైనవో, ఏవి సుందరమైనవో వాటిపైన మనకి ధ్యానం ఉంచాలంట. We need to shift our focus onto God. ఈ యొక్క యాంగ్జైటీకి ఇట్ ఈస్ రియల్లీ వెరీ హార్డ్. It is really very hard. See, I can completely understand the situation or the problem is before your eyes. Before your eyes, when the problem is before your eyes, for shifting your focus upon God is really very hard. But Bible says that if we focus our eyesight towards God, that works in a very perfect manner, in a good manner. సో వాక్యం క్లియర్గా ఏం చెప్తుంది అంటే, మనం ఎప్పుడైతే మన యొక్క దృష్టిని, మన కళ్ళెదురుగా ఆ యొక్క ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మనం మన యొక్క దృష్టిని ఏం చేయాలంట? దేవునిపై ఉంచాలంట. దేవునిపైన ఎప్పుడైతే మన యొక్క దృష్టిని ఉంచుతామో, ఎప్పుడైతే ఆయన చేసే ఆ యొక్క నిబంధనలపైన మనం మన యొక్క దృష్టిని నిలుపుతామో, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో పనిచేసే దేవుడు. అప్పుడు ఈ యొక్క యాంగ్జైటీకి మన జీవితంలో ఒక తావు అనేది ఉండకుండా దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో పనిచేసే దేవుడుగా ఉన్నారు. అయితే యెషయా రాసిన గ్రంథం కనుక మనం చూసినట్లయితే 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా రాసిన గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. మనం ఏం చేయాలంట? మన యొక్క మనస్సు దేవుని పైన ఆనుకొని ఉండాలంట. We need to shift our focus upon God. First of all, when anxiety comes into your lives, what we need to do is we need to pray to God and we need to leave it into the God's hands, saying that let God. And secondly, what we need to do is that we need to shift our focus from the trouble, from the anxiety causing situations, from them to the God who gives us the peace, the God who has promised us, and the God who will be standing on his promises forever and ever. And we need to shift our focus from this problem to the promise of God. When we shift our focus, then God will definitely work in our lives. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో పనిచేసే దేవుడుగా ఉన్నారు. మనం ఎవరైతే ఆయన పైన ఆనుకొని ఉంటామో, ఎవరైతే ఆయన పైన తన యొక్క జీవితాల్ని ఆధారం చేసుకొని బ్రతుకుతారో, వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు పనిచేసే దేవుడు. God will definitely work. God will definitely work because the one who has promised is faithful. ఎందుకు అంటే వాక్యం క్లియర్గా చెప్తుంది, ఎవరైతే మనతో నిబంధన చేసుకున్నారో, ప్రమాణం చేశారో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. He is faithful and he is the same God who has not changed, who is same yesterday, today and tomorrow. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆయన మారే దేవుడు కాదు, మార్పు చెందే దేవుడు కాదు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆకాశం గతించిన, భూమి గతించిన, సున్నాయనను ఒక పొల్లైనను పోదంట ఆయన మాట ఇచ్చినప్పుడు. ఆయన మాట ఇచ్చే దేవుడు, దాన్ని తప్పక నెరవేర్చే దేవుడు. ఆయన నోటి నుండి ఒక మాట బయటకు వస్తే అది నిరర్థకంగా అది తిరిగి వెనక్కి వెళ్ళదు. రిమెంబర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. షిఫ్ట్ ఆన్ యువర్ ఫోకస్ టు గాడ్, not on the problems that are causing anxiety in your lives, not on the situations that are making you to haunt your thoughts. Shift your focus to God. Shift your focus from problem to the promise of God. Definitely he will work. Definitely God will work in our lives. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటి అంటే, we need to pray. Firstly, we need to pray. And secondly, we need to shift our focus.
We need to shift our focus. How can we shift our focus? మన యొక్క దృష్టిని ఎలా దేవుని పైకి మనం ఎలా మళ్ళించగలం? ఈ యొక్క ప్రాబ్లం మన ఎదురుగా ఉన్నప్పుడు, ఈ యొక్క యాంగ్జైటీ మన జీవితంలో ఏలుబడి చేసినప్పుడు మన యొక్క ఫోకస్ని ఎలా మనం మళ్ళించగలం అంటే దేవుని వాక్యం ద్వారా మనం దాన్ని మళ్ళించగలం. మన యొక్క దృష్టిని దేవుని పైన ఎలా నిలపగలము అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నిలపగలం. మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ మన జీవితంలో మన యొక్క భవిష్యత్తు కోసం మనం ఆందోళన చెందుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, బైబిల్లోని ఏ వచనాలైతే దేవుని యొక్క వాగ్దానాలు ఏవైతే మన యొక్క భవిష్యత్తు కోసం ఉన్నాయో ఆ యొక్క స్క్రిప్చర్స్ని మనం తీసి మనం చదవడం మొదలు పెట్టాలి. పుల్ అవుట్ ద స్క్రిప్చర్స్ రిగార్డింగ్ యువర్ ఫ్యూచర్ and start meditating on them. See, if the thoughts of your future, the anxiety, if you have anxiety regarding your future, if you have thoughts that are causing trouble regarding your future, do one thing: pull out all the scripture verses that speaks about your future, that speaks about the plan of God upon your life. Pull out those scriptures and start meditating on them. Start declaring those verses upon your life. See, if the thoughts regarding your children's future are making you to cause trouble or anxiety in your lives, pull out those scriptures and start meditating upon them. Start declaring them in your life. See, ఒకవేళ ఫైనాన్సెస్ కోసం మన జీవితంలో మనం చింతపడుతున్నామేమో, ఇఫ్ యు ఆర్ వరీయింగ్ అబౌట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్, do one thing: pull out the scripture verses that speak about financial blessings and start meditating upon them and start declaring them in our lives, saying that I believe and I declare them in my life, saying yes and amen. నేను నమ్ముతున్నాను, ఈ యొక్క వచనాలు నా జీవితంలో అవును ఆమెన్గా స్థిరపరచబడి అని నమ్ముతున్నాను అని చెప్పి వాటిని డిక్లేర్ చేద్దాం. When we declare them, definitely the word of God is the will of God and definitely they will work in our lives. మన జీవితంలో అది ఖచ్చితంగా పనిచేసే విధంగా ఉన్నాయి. డెఫినెట్గా మన జీవితంలో పనిచేసే విధంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, బైబిల్ క్లియర్లీ సేస్ దట్ సీక్ హిస్ కింగ్డమ్ ఫస్ట్ and all these things will be added unto you. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదుకుడి, తర్వాత సమస్తం మనకు కావాల్సిన సమస్తం వస్తుందంట. సో బైబిల్ క్లియర్గా చెప్తుంది వాట్ వీ నీడ్ టు డూ ఇస్, బైబిల్ డస్ నాట్ సే దట్ సీక్ ద ట్రబుల్, సీక్ ద సొల్యూషన్ ఫస్ట్. నీకు కష్టం వచ్చిందా, దాని యొక్క ఆ యొక్క పరిస్థితుల్లో నుండి నువ్వు ఎలా బయటకు రావాలి, దానికి మార్గం ఎలా ఉన్నది, దానికి ఆ యొక్క సమాధానం ఎక్కడి నుండి దొరుకుతుంది, దానికి జవాబు ఎక్కడి నుండి దొరుకుతుంది, దాన్ని మొదట వెతుకు అని బైబిల్ చెప్పట్లే. బైబిల్ క్లియర్గా ఏం చెప్తుందంటే, సీక్ హిస్ కింగ్డమ్ ఫస్ట్. మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలంట. Don't try to seek the solution. Try to seek the kingdom of God. Try to seek the kingdom of God. How can we seek the kingdom of God? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం ఎలా వెతకగలమంటే through the word of God. దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం వెతకగలం. We need to shift our focus and declare his promises. First of all, we need to pray and we need to leave it into God's hand. Secondly, we need to shift our focus and depend upon God. And thirdly, what we need to do is we need to share our burden. మనం ఏం చేయాలండి, మన యొక్క భారాన్ని మనం ఇతరులతో పంచుకోవాలంట. వాక్యం క్లియర్గా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకని భారములో ఒకడు వహించి ఇలాగు క్రీస్తు నియమమున పూర్తిగా నెరవేర్చుడి. మనం ఏం చేయాలంట, ఒకరి భారములు ఇంకొకరు వహించాలంట. షేర్ యువర్ బర్డన్స్ విత్ ఈచ్ అదర్ అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. బేర్ వన్స్ బర్డన్ అని బైబిల్ క్లియర్గా ఉన్నది. సో ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఏమని రాయబడింది అంటే అండి, బేర్ వన్ అనదర్స్ బర్డన్ అండ్ సో ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్. ఒకళ్ళ భారం ఒకళ్ళు మనం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంట,
దేవుని యొక్క నియమాల్ని మనం పాటిస్తున్నామంట, క్రీస్తు యొక్క నియమాల్ని. సో మనకి ఒకవేళ ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినా, మనం ఒకవేళ చింతపడాల్సిన కండిషన్స్లోకి మనం వెళ్తున్నా, మనం ఏం చేయాలా? మన ఆందోళన చెందడం కాదు, మనం బాధపడడం కాదు, మనం చింతించడం కాదు, మన యొక్క చింతని ఏం చేయాలా? ఎవరికైనా పంచుకోవాలి. మనం ఎవరితోనైనా పంచుకొని వారితో పాటు కలిసి మనం విజ్ఞాపన చేయాలి దేవునికి. వాళ్ళతో పాటు కలిసి మనం ప్రార్థన చేయాలా. ఈ రోజుల్లో మనం వి వర్ సో కన్ఫైన్డ్ దట్ వీ డోంట్ షేర్ అవర్ థాట్స్, అవర్ బర్డెన్స్ టు వన్ అనదర్. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్, ఓ వాట్ ఇఫ్ ఐ షేర్ మై థాట్స్ అండ్ బర్డెన్స్? వాట్ హ్యాపెన్స్ టు మై రెప్యుటేషన్? వాట్ హ్యాపెన్స్ టు మై నేమ్? వాట్ హ్యాపెన్స్ టు మై ఫేమ్? వాట్ హ్యాపెన్స్ టు మై స్టేటస్ if I share my burdens? This comes. And it became a barrier for us. And finally, it is leading to us to unwanted thoughts, which leads us to suicide, or depression, or loneliness, or restlessness, whatever, what not. It leads us. So what we need to do is, మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? మనం దేవుని చేతులకు అప్పగించాలా. And we need to pray about it. And secondly, we need to shift our focus from a problem to the promises of God. మన యొక్క ఫోకస్ని ఆ యొక్క సమస్య పై నుండి సమాధానాన్ని ఇచ్చే దేవుడి పైకి మన యొక్క దృష్టిని మళ్లించాలి. మూడవదిగా మనం ఇతరులతో పంచుకొని వారితో పాటు మనం ఏం చేయాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనకి జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు మనకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఈ 3 విషయాలు దేవుడు మన జీవితంలో ఈరోజు ఉంచారు. ఈ ఉదయకాల సమయమున ఈ వర్తమానం వింటున్న మీలో ఎవరైనా ఈ యొక్క యాంగ్జైటీకి గురై ఉంటున్నారేమో, దేవుడు ఈరోజు నీతో, నాతో, మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ యొక్క చింత యావత్తు ఆయన పైన వేయండి. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదనని వాక్యం సెలవిస్తుంది. ఆయన యొద్దకు వెళ్ళాలంట. ఆయన మనకు విశ్రాంతిని కలుగు చేసే దేవుడు. మనకు భారాన్ని ఆయన పైన మోపాలి. హీఈస్ రెడీ టు బేర్ అవర్ బర్డెన్స్. ఆయన మొయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన పైన మన యొక్క భారాన్ని మోపడానికి సిద్ధంగా ఉండాలి మనం. ఆయన మనకి శాంతిని అనుగ్రహించే దేవుడు. ఐ విల్ గివ్ మై పీస్, నా యొక్క శాంతిని నేను మీకు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అడుగుదామా దేవుడిని, ప్రభువా నీ యొక్క శాంతిని నాకు దయచేయి, నీ యొక్క సమాధానాన్ని నాకు దయచేయి. ఈ యొక్క ఆందోళనకరమైన స్థితిలో, పరిస్థితుల్లో నేను కొన్ని దినాల నుండి, కొన్ని నెలల నుండి, కొన్ని సంవత్సరాల నుండి నేను వెళ్తున్నాను ప్రభువా, దీని నుండి నాకు విడుదల దయచేయని మనం దేవుడిని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా మనకి జవాబిచ్చే దేవుడు, మనల్ని విడుదల చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ చిమ్మగలిగిన దేవా, యేసు నీ పాదాల చెంతకు వస్తున్నాను తండ్రి. దేవా మాకు ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవా మాతో నాయన ఈరోజు మాట్లాడావు ప్రభువా. ఈ యొక్క ఆందోళనకరమైన పరిస్థితుల నుండి బయటికి ఎలా రావాలి అని నువ్వు మాట్లాడావు. నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను రాజా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు. దేవా నువ్వే నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఎవరెవరైతే ప్రభువా మాతో పాటు కలిసి ఏకీభవించి దేవా వారి యొక్క ఆందోళన కలిగించే పరిస్థితుల నుండి దేవా నీకు ప్రార్థన చేస్తున్నారో ప్రభువా, వారిని అందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు ప్రభువా, నీ యొక్క శాంతి వారి జీవితంలో కుమ్మరించబడిన గాక అని మేము ప్రార్థిస్తున్నాం. మేము పలుకుతున్నాం ప్రభువా, నీ యొక్క సమాధానాన్ని మేము పలుకుతున్నాం ప్రభువా. నీ యొక్క శాంతిని మేము వారి జీవితంలో పలుకుతున్నాం. నువ్వు మాకు ఏదైతే ప్రభువా నిబంధన చేసుకున్నావో ఆ నిబంధన వాక్కులను మేము వారి జీవితాల్లో మేము పలుకుతున్నాం ప్రభువా. దేవానికి వందనాలు తెలియజేస్తున్నాను. నీవే ముందుండి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సో మరి ఈ క్షణంలో మరి పాట పాడుకుంటుండగా మీ యొక్క దశమ భాగంలో సో అలాగే కానుకలను స్కాన్ చేసి పంపించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుచున్నాం.
నాకు ప్రాణమయం నా ప్రాణమా, నాకు బలమయం నా బలమా, నాకు సర్వమయం నా సర్వమా. నీ నామమే పాడెదన్ నా జీవిత కాలమంతా, నీ ధ్యానమే చేసేదా నా ఊపిరి ఉన్నంత వరకు. నాకు జీవమయం నా జీవమా, నాకు ప్రాణమయం నా ప్రాణమా. పూజ్యుడవు, ఉన్నత దేవుడవు, యోగ్యుడవు, పరిశుద్ధ రాజువు. పూజ్యుడవు, ఉన్నత దేవుడవు, యోగ్యుడవు, పరిశుద్ధ రాజువు. నా ఆరాధన, నా ఆలంబన, నా స్తుతి కీర్తన నీవే. నా ఆలోచన, నా ఆకర్షణ, నా స్తోత్రార్పణ నీవే. నాకు జీవమయం నా జీవమా, నాకు ప్రాణమయం నా ప్రాణమా, నాకు బలమయం నా బలమా, నాకు సర్వమయం నా సర్వమా. నీ నామమే పాడెదన్ నా జీవిత కాలమంతా, నీ ధ్యానమే చేసేదా నా ఊపిరి ఉన్నంత వరకు. నీ నామమే పాడెదన్ నా జీవిత కాలమంతా, నీ ధ్యానమే చేసేదా నా ఊపిరి ఉన్నంత వరకు. నాకు జీవమయం నా జీవమా, నాకు ప్రాణమయం నా ప్రాణమా, నాకు బలమయం నా బలమా, నాకు సర్వమయం నా సర్వమా. అనౌన్స్మెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఎవ్రీ సండే ఎగ్జాక్ట్లీ బై మార్నింగ్ 9 AM మన రివైవల్ టాబర్నకల్ యూట్యూబ్ ఛానల్లోని ఆన్లైన్ సర్వీస్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవ్రీ ట్యూస్డే అనగా ప్రతి మంగళవారం మనకి ఆన్లైన్లో బైబిల్ స్టడీ జరుగుతుంటుంది. మీ వాట్సాప్ నెంబర్ మాకు పింక్ చేస్తే మీకు లింక్ పంపిస్తే మీరు అందరూ జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రేయర్ రిక్వెస్ట్స్, ప్రార్థన అవసరాలు ఉన్నవారు మాకు సంప్రదించినట్లయితే మేము మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. గాడ్స్ వర్డ్ అందరికీ అందాలి. గాడ్ బ్లెస్ యూ.
ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈరోజు మన యొక్క ఆదివారపు ఆరాధనని మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యం కలిగిన దేవా, యేసు నీ పాదాలు చెంతకు వస్తున్నాను తండ్రి. దేవా, మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నారాచా. దేవా, మాతో పాటు ఎవరెవరైతే కలిసి ప్రభా నేను ఆరాధన చేశారో వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం, మేము అడుగుతున్నాం తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవా, అలాగే నాయన ఎవరెవరైతే ప్రభా నీ యొక్క రాజ్య విస్తారణ నిమిత్తం ప్రభా వారి యొక్క కానుకలను ప్రభా విత్తారో వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవానికి స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. దేవానికి వేలాది వందనాలు. దేవా, మరలా వారం ప్రభా మేము కలుసుకోవడానికి మాకు నీ యొక్క భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాంతి సహవాసము నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం తోడండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ బ్లెస్డ్ వీక్ అహెడ్.